పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా డైవర్షన్ రాజకీయాలతోనే పాలన సాగిస్తుందని ఆరోపించారు. విజయవాడకు చెందిన కాపు యువకుడు గాంధీ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే యువనేత కారుమూరి సునీల్ ను అరెస్ట్ చేశారని విమర్శించారు. గాంధీ సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అనంతరం ఓ లాంచ్ కి తరలించి తీవ్రంగా హింసించారని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న విజయవాడలో గాదే సాయికృష్ణ ఉదంతం చూస్తే చాలా దారుణంగా ఒక కాపు కుర్రవాడిని, అతని మీద కేసులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు చేసి, నిన్న జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక లాడ్జిలో తీసుకువెళ్ళి ఆయన తీవ్రంగా కొడితే కిడ్నీలు 2 బ్లీడ్ అయిపోతే ఒక ఆర్ఎంపీ చేత వైద్యం చేయించి చనిపోయిన తర్వాత విజయవాడ బస్ స్టాండ్ లో పడేసే కార్యక్రమం. అక్కడి నుంచి కురవాణ్ణి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి దాన సంస్కారాలు చేసే కార్యక్రమం. ఇది ఘోరం. లాకప్ లో చంపేయడం ఒక నేరం అయితే అసలు ఆ బాడీని కనీసం తల్లిదండ్రుల తల్లి ఆవేదన చూసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటే బాడీ ఎక్కడుందో తెలియదు. ఇంత దారుణంగా ఈరోజు ఆ కుర్రవాడు చనిపోయి దాదాపు 45 రోజుల నుంచి 50 రోజులు అవుతాం. 50 రోజులు ఎవరు కూడా పట్టించుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వెలుగులో తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళాడో అప్పటి నుంచి ఈ కేసు నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 గాలికి వదిలేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేద్దామా, లేకపోతే ఎప్పుడు దాడులు చేద్దామా, లేకపోతే ప్రజల మీద ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళని సంక్షేమం రాకుండా ఇబ్బంది పెడదామా అని చెప్పి చూస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దానిలో భాగంగా ఏలూరు అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కారుమూరి సునీల్ గారిని అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ లో ఒక భాగం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సునీల్ గారి ప్రత్యర్థి ఎంపీ పుట్ట మహేష్ గారు పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దాని మీద కూడా అధికార పార్టీ ప్రజలే, అధికార పార్టీ నాయకులే నిన్న చంద్రబాబు నాయుడు గారిని క్లియర్ గా అడిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పోయిన మహానాడు కడపలో జరిగినప్పుడు కొత్త పెన్షన్ల మీద చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇచ్చారు. ఈ మహానాడు అయిపోయినా కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ప్రజలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని శాసనసభ్యులే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి నిన్న జరిగింది. దానికి అజాపదలేదు. ఇకపోతే బీసీ నాయకుడు కారుమూరి సునీల్, అంటే కారుమూరి నాగేశ్వరరావు మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారి వాళ్ళ కుమారుడు ఏలూరు పార్లమెంట్ పోటీ చేసి మొన్న డిఫీట్ అయిన సంగతి మన అందరికీ తెలిసింది. కారుమూరి సునీల్ గారికి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ అంతగట్టి మరి అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది.